మన ఎక్స్చేంజ్లో క్యూ ఎక్స్చేంజ్లో ఈరోజు ఈవినింగ్కి మన డీ కాయిన్ అందులో లిస్ట్ అవుతుంది. అంటే అందులో మీకు క్లియర్గా చూడొచ్చు వెళ్ళి అందులో ట్రేడింగ్ అవ్వడానికి మనం అనుకున్నట్టుగా దుబాయ్లో మనం కన్ఫర్మ్ చేస్తాం కాబట్టి అక్కడి నుంచి ట్రేడ్ అవుతుంది. మనది ఈరోజు లిస్ట్ అవుతుంది దాంట్లో. అంటే మనం చూడొచ్చు అనమాట. మన కాయిన్ మన ఎక్స్చేంజ్లో చూసుకోవచ్చు. అలాగా మన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అందులో లిస్ట్ అవుతాయి అనమాట దాంట్లో. దాన్ని మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత మనం దానికి లిక్విడిటీ యాడ్ చేయడం, ట్రేడింగ్ పంపించడం, మనం ట్రేడ్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఓకే. అయితే మన ఎక్స్చేంజ్లో ఫస్ట్ లెవెల్ అంటే రిఫరల్లో ఫస్ట్ లెవెల్ ఏది ఉందో అక్కడ మీ కింద ఉన్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు. ఒకసారి చూడండి దాన్ని. 20 అంటే ఒకటో లెవెల్‌లో ఉన్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు. అది చూడండి. నెక్స్ట్ ఫస్ట్ రోజు ఏదైతే చేసామో అక్కడ కొంతమంది కనపడలేదు అన్నారు. అవి నాకు ఏదో ఒకరు పంపించింది చాలు సాల్వ్ చేస్తాను. దాంతో అయన్నీ క్లియర్ అయిపోతాయి. అది ఎవరిదైనా నేను ఫస్ట్ రోజు నేను చేశాను డాడీ. నా కిందనున్న టీమ్ కనబడలేదు. ఎక్స్చేంజ్‌లో కిందనున్న టీమ్ కనబడలేదు అని ఒక్కరు పంపిస్తే దాన్ని పట్టుకొని మొత్తం అందరికి క్లియర్ చేసేస్తాం. ఇక తర్వాత ఎక్స్చేంజ్ గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాల. అవేంటంటే డిసెంబర్ వరకు మన ఎక్స్చేంజ్‌లో ఒక్కొక్కటి యాడ్ అవుతూనే ఉంటాయి. ఇంకా టైం ఉంది కదా! మన ట్రేడింగ్‌కి మన ఎక్స్చేంజ్‌ని ఇవ్వడానికి, మన డీ కాయిన్‌ని ట్రేడింగ్ లిస్ట్ చేయడానికి టైం ఉంది కదా! ఈలోగా నాకు కావలసినట్టుగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాను దాంట్లోను. మన టైం ఉంది కాబట్టి. డిసెంబర్ తర్వాత కూడా డెవలప్‌మెంట్స్ ఉంటాయి. కానీ దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు. ట్రేడ్ అవుతూ ఉంటది కాబట్టి అప్పుడు మనం చేసుకుంటాం. ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఇప్పుడు మన ఎక్స్చేంజ్ చూసిన వెంటనే మీకు ఏ కనబడుతున్నాయి అవి మాత్రమే కాదు. ఇంకా కొత్తయొస్తాయి. ఇంకా కొత్తయొస్తాయి. కాబట్టి ఆ జరుగుతున్న డెవలప్‌మెంట్స్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకున్నారండి. నేనింకా చాలా ప్రొవిజన్స్ ఏర్పాటు చేయాలి దాంట్లో. అయి చేస్తాను ఉంటాను. నేను ఇంకొకసారి చెప్తున్నాను. మనకున్న కివోలో గాని, క్యూలైఫ్‌లో గాని, ఎక్స్‌చేంజ్‌లో గాని ది బెస్ట్ ఇన్‌కమ్ వచ్చేది ఏదుంది అనంటే ఎక్స్‌చేంజ్ రిఫరల్ అని చెప్తాను నేను. ఎక్స్‌చేంజ్ రిఫరల్ అని చెప్తాను. ఎందుకంటే అక్కడ ఎవరో కొనుక్కుంటే 25 మందికి డబ్బులొస్తాయి. 25 మందికి. ఎవరో అమ్ముకుంటే 25 మందికి కమిషన్ వస్తదక్కడ. వీళ్ళెవరు వాళ్ళని కొనిపించరు. వాళ్ళెవరిని అమ్మిపించరు. అలాగే ఇక్కడ కట్టించడాలు, చేర్పించడాలు ఇంకా ఏమి ఉండవు. డబ్బులతో చేసి ఏమి ఉండవు. ఎవరెవరో చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలో రోజుకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ఎక్స్‌చేంజ్‌లో నడుస్తుంది. క్రిప్టోలోనే. వేల కోట్లు. అన్ని ఎక్స్‌చేంజ్‌లోను అన్ని కాయిన్స్‌కి సంబంధించి. అయితే మన ఎక్స్‌చేంజ్‌లోకి ఎలాంటి వారైనా మన ఎక్స్‌చేంజ్‌లోకొస్తే అద్భుతమైన ఇన్‌కమ్ వస్తది అనే విధంగా దీన్ని డిజైన్ చేశాను. అంటే ఏ ఎక్స్‌చేంజ్‌లోను ఒక అకౌంట్ తీసుకున్నోడైనా సరే, విధిగా రెండో అకౌంట్ మనం క్యూ ఎక్స్‌చేంజ్‌లో తీసుకోవాలిరా ఇక్కడున్నాయి. కానీ అక్కడ ఇంకోటి తీసుకోవాలి అనేటట్టుగా చేశాను. ఎందుకంటే అంత బెనిఫిట్స్ తోటి ఇప్పుడు మీకు చెప్పిన రెఫరల్ ఇన్‌కమ్ ఒక్కటే కాదు. భవిష్యత్తులో మీరు ఊహించినంత ఇన్‌కము, ఊహించినన్ని బెనిఫిట్స్ వస్తాయి దాంట్లో. అందుకోసం ఎన్ని ఎక్స్‌చేంజ్‌లో ఉన్నోళ్ళైనా సరే, ఒక ఐడీ ఖచ్చితంగా అక్కడ ఉండాలి అనుకునే విధంగా నేను చేశాను. ఎందుకంటే ఆహ్, ఎర్న్ చేసే మనస్తత్వం అందరికీ ఉంది. దానికి ఎలాంటి వెసులుబాటు ఇస్తే బావుంటదనేది మన క్యూ ఎక్స్‌చేంజ్‌లో పెడుతున్నాను. అలాగే ఎక్కడ అమ్ముకున్నా కొంచెం విత్‌డ్రాల్ అయ్యే ఇబ్బందుంటది. క్యూ ఎక్స్‌చేంజ్‌లో ఉండదు అనే విధంగా డిజైన్ చేశాను. ఎక్కడ కొనుక్కోవడం కష్టంగా ఉంటది. తెలియడం కష్టం. కానీ క్యూ ఎక్స్‌చేంజ్‌లో అతి సామాన్యుడు కూడా కొనుక్కోగలడు అనేటట్టుగా చేశాను. క్యూ ఎక్స్‌చేంజ్‌లోను అమ్ముకున్నటువంటి క్యాషు నేరుగా మనం బ్యాంక్ అకౌంట్‌లోకి ఏ దేశస్థుడైనా పంపించుకోవచ్చు
అనే విధంగా దాన్ని డిజైన్ చేశాను. డబ్బులు పంపించుకోవడం అనేది కష్టం అందరూ. కానీ మనకి అది ఈజీ చేశాను. ఏ దేశస్తుడైనా వారి క్యాష్ వారి అకౌంట్‌లో పంపించుకోవచ్చు. అది నేను అందులో చేశాను. ఎలా అనేది నేను తర్వాత చెప్తాను మీకు. దానికి ఏం చేశాననేది. నెక్స్ట్ ఏ కాయిన్ అయినా సరే ఈజీగా అమ్ముకోవడం, కొనుక్కోవడమే కాకుండా ఒకరికొకరు పంపించుకోవడానికి ఐపే అనే దాన్ని ఎక్స్‌చేంజ్‌కి కనెక్ట్ చేశాను. ఎక్స్‌చేంజ్‌కి. అంటే అందులో నుంచి నువ్వు ఎక్స్‌చేంజ్‌లోకెళ్ళి నీ ఐపేలోకెళ్ళి అంటే ఎక్స్‌చేంజ్‌లోకైతే ఐపే ఉంటది. నీ ఫోన్‌లో ఉంటది. అందులోకి వెళ్ళి మీరు కాయిన్ పంపించాలన్నా నో ఫీ పంపించుకోవచ్చు. ఐఎస్‌డిటి, యూఎస్‌డిటి ఏది పంపించాలన్నా బిఎంబి, గ్యాస్ ఫీజులు అయ్యేం ఉండవు. సర్వసాధారణంగా చేశాననమాట. అలాగే ఎక్స్‌చేంజ్‌లో ఉన్నటువంటి మీ యూఎస్‌డిటి గాని, ఐఎస్‌డిటి గాని ఏదైనా సరే మీ బ్యాంక్ అకౌంట్‌కి నేరుగా ఎలా పంపించుకోవచ్చో ఓ ప్రొవిజన్ ఇచ్చాను దాంట్లో. ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేస్తానవి. ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత ఇంకా అద్భుతంగా దాన్ని మీకు అన్నీ వస్తాయి. ఇంకా అనేక రకాలైనవి ఇందులోకి తీసుకొచ్చాను. వ్యాపారాలు. సహజమైన వ్యాపారాలు. ఎలాగా? ఏంటి? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఆయా దేశపు అలవాట్లు, ఆ దేశపు సాంప్రదాయాల్ని నేనిప్పుడు అయన్నీ పెట్టాల్సుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీరు ఎన్ని చేయండి. ఒక ఐడీ మాత్రం క్యూ ఎక్స్‌చేంజ్‌లో ఉండాలి. మీరెక్కడెక్కడైనా అమ్మండి. అందులో కొంత పట్టుకెళ్ళి క్యూ ఎక్స్‌చేంజ్‌లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటది. అమ్ముకోవడం. మీరెక్కడైనా కొనండి. అదే కాయిన్ ఇక్కడ కొంటే ఈ బెనిఫిట్ ఉంటది. అనేటట్లుగా ఇంకా ఎన్నో పద్ధతుల్లో రాస్తున్నాను. కాబట్టి క్యూ ఎక్స్‌చేంజ్‌లో మీ ఐడీ ఉంటే ఐ మీన్ రెఫరల్‌లో మీరొస్తే డబ్బులతో కూడిన బోర్‌వెల్ అంటే క్రూడ్ ఆయిల్ బోర్‌వెల్ అని చెప్పాను నేను. మనీ బోర్‌వెల్ కోసినట్లే. డెఫినెట్‌గా బోర్‌వెల్ కోసుకున్నట్లే. టీమ్ ఉంటే ఒక పద్ధతి, టీమ్ లేకపోతే ఒక పద్ధతి. టీమ్ ఉన్నోడికి అద్భుతం, టీమ్ లేనోడికి బావుంటది. అలా డిజైన్ చేసింది కాబట్టి దాని మీద మీ కాన్సంట్రేషను ఈ డీకాయిన్ గిఫ్ట్‌గా సంపాదించుకున్న ఐఎస్‌డిటితో పాటు కిబోలో ఉన్న మీ కాయిన్స్ అన్నీ అటు క్యూ లైఫ్‌లోకి కానీ, ఇటు ఎక్స్‌చేంజ్‌లోకి గాని పంపించుకోవడంతో పాటు ఈ క్యూ ఎక్స్‌చేంజ్‌లో ఉన్నటువంటి ఆ రిఫరల్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ చేయండి. ఇలా చేస్తే అద్భుతంగా మీకు ఆదాయాన్ని నేను ప్లాన్ చేసి ఉంచాను.